నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణం మనందరికీ తెలిసిన తరగతి గదిలో మొదలవుతుంది. ఒకప్పుడు క్లాస్ రూమ్ అంటే గురువు చెప్పింది వినడమే. చాక్ పీస్, బ్లాక్ బోర్డ్ అంతే. కానీ ఈరోజు అదే తరగతి గది ఒక ప్రయోగశాలలా మారిపోయింది. నిజమే. ఒక చర్చా వేదికలా, ఒక క్రియేటివ్ స్పేస్లా తయారైంది. అవును. అసలు ఈ మార్పెలా వచ్చింది? దీని వెనకున్న ఆలోచనలేంటి? మన ముందున్న ఈ ఆధారం ప్రత్యేకంగా టీఈటీ పరీక్షకు సిద్ధమవుతున్న వాళ్ల కోసం తయారుచేసింది. ఇది కేవలం పద్ధతుల లిస్టు కాదు. కాదు కాదు, ఇదొక మ్యాప్ లాంటిదే. కరెక్ట్. బోధనా పరిణామాన్ని చూపే ఒక పటం. అవును, మీరు చెప్పింది చాలా నిజం. బోధించడం అనే పదానికే అర్థం మారిపోయింది. ఒకప్పుడు అది జ్ఞానాన్ని బదిలీ చేయడం అంతే. ఇప్పుడు జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి సహాయపడటం. ఈ ఆధారం ఆ మార్పును అద్భుతంగా పట్టుకుంది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ ప్రయాణంలో మొదటి అడుగుదేద్దాం. ఆధునికతను అర్థం చేసుకోవాలంటే ముందు సాంప్రదాయం పునాదులు తెలియాలి కదా. అవును, ఖచ్చితంగా. పద్యం, గద్యం, వ్యాకరణం వీటితో మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, పద్యబోధనతో స్టార్ట్ చేద్దాం. కవిత్వం అంటే అది కేవలం పదాలు కాదు కదా, అదొక అనుభూతి. ఆ ఫీల్ని విద్యార్థికి అందించడం అది పెద్ద సవాలు. ఈ ఆధారం పద్యబోధనకు ఒక 4 లక్ష్యాలు చెబుతోంది. విషయావగాహన, రసానుభూతి, భాషాభిమానం, మానసికానందం. అవును. ఇవి కేవలం 4 పదాలుగా కాకుండా ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి. రసానుభూతి లేకుండా భాష మీద అభిమానం వస్తుందా? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇవి 4 స్తంభాల్లాంటివి. ఒకటి బలహీనపడినా మొత్తం దెబ్బతింటుంది. ఉదాహరణకు, మీరు కేవలం విషయాన్ని మాత్రమే బోధించారు అనుకుందాం. అంటే కథ చెప్పేసి వదిలేయడం. అంతే. అప్పుడు విద్యార్థికి ఆ పద్యానికి ఒక మామూలు కథకు తేడా తెలీదు. కాని ఆ పదాల కూర్పులోని అందాన్ని, ఆ అలంకారాలలోని చమత్కారాన్ని ఆస్వాదించేలా చేసినప్పుడే, అంటే రసానుభూతి కలిగినప్పుడే వాళ్ల కవిత్వంపై ఇష్టం కలుగుతుంది. ఖండ పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి అని వేర్వేరు మార్గాలు చూపిస్తోంది. అంటే విద్యార్థిని బట్టి పద్ధతి మారుతుందన్నమాట. అవును. పద్యం క్లిష్టంగా ఉంటే ప్రతి పదానికి అర్థం చెప్పాలి. అదే ప్రతిపదార్థ పద్ధతి. ఓకే. అదే సులభమైన పద్యమైతే మొత్తం భావాన్ని ముందు చెప్పి విశ్లేషించే పూర్ణ పద్ధతి సరిపోతుంది. అంటే ఉపాధ్యాయుడు ఒక వైద్యుడ్లా అన్నమాట. విద్యార్థి స్థాయిని, పద్యం స్వభావాన్ని బట్టి పద్ధతిని ఎంచుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఇక గద్యం వైపు వస్తే ఇక్కడ గద్యపాఠాలు ఏకంగా 14 రకాలున్నాయట. చాలా ఉన్నాయి. కథ, నవల మనకు తెలుసు. కాని వార్తావ్యాఖ్య, సమీక్ష ఇవి కూడా గద్యపాఠాలేనా? అవును, అన్నీ గద్యపాఠాలే. మరి వీటన్నిటినీ ఒకే పద్ధతిలో బోధించడం సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. ఇక్కడే బోధనలోని అసలైన నైపుణ్యం బయటపడుతుంది. ఎలా? ఒక కథను బోధించేటప్పుడు మనం సాహిత్య పద్ధతిని వాడతాం. అంటే పాత్రలు, సంభాషణలు, వాటి ద్వారా రసానుభూతి కలిగించడం ముఖ్యం. ఓకే. కాని ఒక వార్తావ్యాఖ్యను బోధించేటప్పుడు అక్కడ భావోద్వేగాల కన్నా వాస్తవాలు ముఖ్యం. అవును. దానికి వాస్తవిక పద్ధతి వాడాలి. అంటే ఆ వార్తను నిజజీవిత సంఘటనలతో ముడిపెట్టడం, దాని గురించి చర్చించడం, వాళ్లలో విమర్శనాత్మక ఆలోచనను రేకెత్తించడం. ఎస్, కరెక్ట్. అలాగే జీవిత చరిత్ర బోధిస్తే ప్రేరణ కలిగించాలి. ప్రతి ప్రక్రియకు ఒక ఉద్దేశ్యం, దానికి తగిన పద్ధతి ఉంటాయి. పద్యం, గద్యం ఈ రెండిట్లోనూ ఆనందాన్ని ఆస్వాదించాలంటే దాని నిర్మాణం అర్థం కావాలి. ఆ నిర్మాణమే వ్యాకరణం. కాని చాలామంది విద్యార్థులకు వ్యాకరణం అంటే భయం. నిజమే. నియమాలు, సూత్రాలు అనగానే భయపడతారు. ఈ ఆధారం ఆ భయాన్ని ఇలా పోగొడుతుంది. ఇక్కడ ప్రయోగశరణం వ్యాకరణం అని ఒక కొటేషన్ ఉంది. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ ఒక్క వాక్యం వ్యాకరణంపై మన అభిప్రాయాన్ని మార్చేస్తుంది. సాధారణంగా మనమేమనుకుంటాం? వ్యాకరణమంటే భాషకు సంకెళ్ళు అనుకుంటాం. అవును, రూల్స్ బుక్ లాగా. కాని ఈ నిర్వచనమేం చెప్తోంది? వ్యాకరణం ప్రయోగానికి దాస్యం చేస్తోంది, దాన్ని అనుసరిస్తోంది అని. అంటే ప్రజలు భాషను ఎలా వాడుతున్నారో చూసి దాని నుండి నియమాలను తయారు చేయడమే వ్యాకరణం. మొదట ప్రయోగం, ఆ తర్వాతి సూత్రం. అంటే వ్యాకరణం ఒక సజీవమైన వ్యవస్థ అన్నమాట. ఖచ్చితంగా. అందుకే బోధనలో అనుమానోపపత్తి పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ చాలా ప్రభావవంతమైనది. అంటే ముందుగా 10 ఉదాహరణలు ఇచ్చి వాటిలో ఉన్న కామన్ పాయింట్ను విద్యార్థులే కనుగొనేలా చేయడం. ఆ తర్వాత సూత్రాన్ని వాళ్లే చెప్పడం. అద్భుతం.
దీనివల్ల ఆ సూత్రంపై వాళ్ళకి పూర్తి అధికారం వస్తుంది. సరిగ్గా అదే. అంటే సాంప్రదాయ బోధన కూడా ఎంత శాస్త్రీయంగా ఉందో అర్థమవుతోంది. అయితే ఇక్కడి నుండి మన ప్రయాణం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. కాలం మారింది, ప్రపంచం మారింది, విద్యార్థుల ఆలోచన విధానం కూడా మారింది. ఈ మార్పులకనుగుణంగా ఆధునిక ధోరణుల వైపు ఈ ఆధారం మనల్ని తీసుకువెళ్తోంది. ఈ ఆధునిక పద్ధతులన్నీ చూస్తుంటే క్రీడా పద్ధతి, మాంటిస్సోరీ, ప్రాజెక్టు పద్ధతి, వీటన్నిట్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఏమిటది? సాంప్రదాయ పద్ధతుల్లో టీచర్ హీరోలా ఉంటే, ఈ కొత్త పద్ధతుల్లో టీచర్ పాత్ర మారి ఒక డైరెక్టర్లా వెనక్కి జరిగినట్టనిపిస్తోంది. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించారు. ఆ మార్పు వెనుక ఉన్న ఫిలాసఫీనే శిశు కేంద్రీకృత విద్య, చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. అవును. విద్యార్థి ఒక ఖాళీ పాత్ర కాదు, మనం జ్ఞానంతో నింపడానికి. వాళ్లలో అపరిమితమైన శక్తి, సహజమైన జిజ్ఞాస ఉంటాయి. ఆ శక్తిని బయటకు తీసుకురావడమే విద్య యొక్క అసలు లక్ష్యం. కరెక్ట్. క్రీడా పద్ధతినే చూడండి. అది చదువును ఒక ఆటగా మారుస్తుంది. ఆటలో పిల్లలు ఇష్టంగా పాల్గొంటారు గదా. అదే, ఆనందంగా పాల్గొంటారు, నియమాలు పాటిస్తారు. అదే స్ఫూర్తిని చదువులో కూడా తీసుకురావడం దాని ఉద్దేశం. ఇక మేరియా మాంటెస్సోరీ పద్ధతి. ఉమ్, ఇది పూర్తిగా పిల్లల స్వేచ్ఛ మీదే ఆధారపడి ఉంటుంది. స్వేచ్ఛ, స్వీయ వికాసం. అవును. బలవంతంగా నేర్పించడం కాదు, వాళ్ల ఆసక్తిని ఫాలో అవడం. ఉమ్, మాంటెస్సోరీ పద్ధతిలో తరగతి గది ఒక ప్రత్యేక ప్రపంచం. అన్ని పిల్లల సైజులోనే ఉంటాయి. వారికి రంగురంగుల పూసలు, ఆకారాలు, ఇలాంటి పరికరాలుంటాయి. వాటితో ఆడుకుంటూనే లెక్కలు, భాష నేర్చుకుంటారు. మరి టీచర్ పాత్రేంటి? అక్కడ టీచర్ని డైరెక్టర్స్ అంటారు. ఆమె పని బోధించడం కాదు, ఓకే. పిల్లలు తమంతట తాముగా నేర్చుకోవడానికి మంచి వాతావరణం క్రియేట్ చేయడం, అంతే. మరి జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ పద్ధతి కూడా ఇదే కోవలోకొస్తుందా? ఖచ్చితంగా. ప్రాజెక్ట్ పద్ధతి క్లాస్ రూమ్ గోడలను బద్దలు కొడుతుంది. ఒక ఉదాహరణ చెప్తారా? చెప్తాను. మా ఊరి చెరువు అనేది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. సరే. విద్యార్థులు టీమ్స్గా విడిపోతారు. చెరువు చరిత్ర కోసం ఊరి పెద్దలను ఇంటర్వ్యూ చేస్తారు. ఓ, అంటే లాంగ్వేజ్, సోషల్ రెండూ కవర్ అవుతాయి. సబ్జెక్టులు నేర్చుకున్నారో? ఇది పుస్తకాల్లోని జ్ఞానానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా. టీంవర్క్ కూడా. వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ ఆధునిక పద్ధతులన్నీ విద్యార్థిని ఒక ప్యాసివ్ లిజనర్గా కాకుండా ఒక యాక్టివ్ లెర్నర్గా మారుస్తున్నాయి. నిజమే. వీటితో పాటు డాల్టన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి కూడా ఉన్నాయి. అవును. ఇవన్నీ విద్యార్థుల వ్యక్తిగత భేదాలను గౌరవిస్తాయి, ప్రతి విద్యార్థి తమ స్పీడ్లో నేర్చుకోవడానికి అవకాశమిస్తాయి. సరే, ఈ అద్భుతమైన పద్ధతులన్నీ మనకు తెలిసాయి. కానీ వీటిని క్లాసులో అమలు చేయాలంటే టీచర్లకు కూడా స్పెషల్ స్కిల్స్ కావాలి గదా. అవును. కేవలం థియరీ తెలిస్తే సరిపోదు. ఈ ఆధారం టీచర్ స్కిల్స్ గురించి ఏం చెబుతుంది? ఇక్కడ బృంద బోధన అంటే టీమ్ టీచింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఒకే పాఠాన్ని ఎక్కువ మంది టీచర్లు కలిసి చెప్పడం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండదా? మంచి ప్రశ్న. సరైన ప్లానింగ్ లేకపోతే మీరు చెప్పినట్టే గందరగోళం అవ్వచ్చు. కానీ దీని వెనక ఉన్న ఆలోచన చాలా శక్తివంతమైనది. ఒక ఉదాహరణ తీసుకుందాం. పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం చెబుతున్నాం అనుకుందాం. తెలుగు టీచర్ పద్యంలోని సాహిత్యాన్ని విశ్లేషిస్తారు. అదే సమయంలో సోషల్ టీచర్ ఆ కాలం నాటి పరిస్థితులు చెప్పొచ్చు. సరిగ్గా అదే. ఒక డ్రాయింగ్ టీచర్ ఆ సీన్ని ఎలా గీయవచ్చో చూపించవచ్చు. దీనివల్ల విద్యార్థికి ఆ పాఠం 360 డిగ్రీల కోణంలో అర్థమవుతుంది. అర్థమైంది. ఇక సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్, 5 నిమిషాలు 5-6 మంది విద్యార్థులు. ఇది ట్రైనీ టీచర్ల కోసం అనుకుంటా. అవును. ఒక కొత్త టీచర్ని నేరుగా 40 మంది ఉన్న క్లాస్లో పంపితే అది ఈత రానివాణ్ణి సముద్రంలోకి తోసినట్టుంటుంది. నిజమే. సూక్ష్మబోధన ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. సురక్షితమైన వాతావరణం. కేవలం ఒకే ఒక స్కిల్ మీద, ఉదాహరణకు ప్రశ్నలు అడగడం మీద దృష్టి పెట్టి 5 నిమిషాలు బోధిస్తారు. మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవును. తప్పులను వెంటనే సరిదిద్దుకోవచ్చు. ఇది కాన్ఫిడెన్స్ పెంచే అద్భుతమైన టెక్నిక్. ఇక చివరగా కారక క్రమయుత బోధన, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఇది స్కిన్నర్ థియరీపై ఆధారపడింది అంటున్నారు. ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తోంది. వినడానికి అలా ఉన్నా మనం రోజూ వాడే చాలా లెర్నింగ్ యాప్స్ వెనుక ఉన్నది ఇదే సూత్రం. ఓ అవునా? అవును. డ్యూలింగో లాంటి యాప్ను చూడండి. అందులో పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు.
మనం ఒక ప్రశ్నకు సరైన సమాధానమిస్తేనే యాప్ మనల్ని అభినందించి నెక్స్ట్ లెవెల్కు పంపిస్తుంది. ఆ, ప్రతి సరైన సమాధానానికి పాయింట్లొస్తాయి. అదే స్కిన్నర్ చెప్పిన పునశ్చరణ అంటే రీఇన్ఫోర్స్మెంట్. అది మన మెదడును నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఒకవేళ తప్పు చెప్తే మళ్ళీ అదే భాగాన్ని చదవమని సూచిస్తుంది. ఇది పూర్తిగా సెల్ఫ్ లెర్నింగ్ అన్నమాట. అయితే ఈ సాంప్రదాయ ఆధునిక పద్ధతులు, ఈ నైపుణ్యాలు, ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే మనకు ఏమర్థమవుతోంది? బోధన అనేది నిరంతరం పరిణామం చెందే ఒక శాస్త్రం, ఒక కళ. హ్మ్, ఉపాధ్యాయుడి పాత్ర కేవలం సమాచారాన్ని అందించడం కాదు, అస్సలు కాదు. విద్యార్థిలో నేర్చుకోవాలనే ఆసక్తిని, జిజ్ఞాసను, ఆ తపలను రేకెత్తించడం. నిజమే. టెట్ పరీక్షకు సిద్ధమయ్యేవారు కేవలం ఈ పద్ధతుల పేర్లను బట్టి పట్టకూడదు. వాటి వెనుక ఉన్న ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పద్ధతి వాడితే బాగుంటుందో విశ్లేషించగలగాలి. అవును, అదే వాళ్ళని ఒక సాధారణ టీచర్ నుండి ఒక ఉత్తమ టీచర్గా మారుస్తుంది. ఈ చర్చను ముగించే ముందు ఈ ఆధారంలో చివరగా ఉన్న ఒక అద్భుతమైన వాక్యంతో ముగిద్దాం. ప్రఖ్యాత తత్వవేత్త ఖలీల్ గిబ్రాన్ ఇలా అన్నారు: మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులలో జ్ఞానాన్ని నింపడు, విద్యార్థులలో జ్ఞాన పిపాసను రేకెత్తిస్తాడు. వావ్! ఈ ఒక్క వాక్యం మొత్తం బోధనాశాస్త్ర సారాంశాన్ని చెబుతుంది. కేవలం పరీక్ష కోసం కాకుండా బోధన యొక్క అసలు ఆత్మను అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప ప్రేరణ. నిజమే. ఒక పాత్రలో నీళ్లు నింపడానికి, ఒక ఎండిన భూమిలో నీటి దాహాన్ని సృష్టించడానికి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. జ్ఞానాన్ని నింపడానికి, జ్ఞాన దాహాన్ని రేకెత్తించడానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం గురించి ఆలోచించాలి. అదే నిజమైన బోధన.